నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఆగస్టు 1 నుంచి రాష్ట్రంలో భూముల విలువల పెంపు, సగటున 20 నుంచి 25% వరకు పెరుగుదల. విద్యుత్ ఉద్యోగులపై యథాతథ స్థితినే కొనసాగించండి, ఏకపక్ష నిర్ణయాలు వద్దని తెలంగాణకు కేంద్రం ఆదేశం. దాడులు ఆపాలంటే డబ్బులు జమ చేయండి, ఏసీబీ పేరిట ఉద్యోగుల్ని దోచుకున్న నకిలీ అధికారి. నేటితో ముగియనున్న గోదావరి ఆది పుష్కరాలు, చివరి రోజు పెద్ద ఎత్తున తరలి వస్తున్న యాత్రికులు. ముగింపు వేడుకలకు ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు, వైభవంగా అఖండ గోదావరి హారతికి సన్నాహాలు. పర్యాటక ప్రచారంలో ఫలించిన ప్రభుత్వ వ్యూహం, ప్రకృతి అందాలతో ఆకట్టుకున్న రాజమహేంద్రవరం. బీహార్లో ప్రధాని మోదీ ఎన్నికల శంఖారావం, ముజఫర్పూర్ వేదికగా నేడు భారీ ప్రచార సభ. తొలి మలేరియా టీకాకు తొలగిన అడ్డంకులు, ఐరోపా ఔషధ సంస్థ సానుకూల అభిప్రాయం.